ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎక్కువ సంఖ్యలో వచ్చిన భక్తులతో నారసింహుడి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో బారులు తీరారు. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తులకు ఎలాంటి ఇక్కట్లు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు నిర్వహించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి 53,32,909 రూపాయల ఆదాయం సమకూరింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా 20,220,000, కొండపైకి వాహనాల ఎంట్రీతో 7 లక్షలు, వీఐపీ టికెట్ల ద్వారా 6.45 లక్షలు, బ్రేక్ దర్శనాలతో 4,38,300, ప్రధాన బుకింగ్ ద్వారా 6,29,550, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా 1,73,600, యాదఋషి నిలయం ద్వారా 2,35,024, సువర్ణ పుష్పార్చనతో 1,26,632, కళ్యాణకట్ట ద్వారా 1.8 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.